స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. బలపరచువాడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈవే కూర్చాన ప్రార్థనలకి తండ్రి నువ్వు కృప చూపినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈవే కూర్చాన ప్రార్థనలకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నిత్యమైన మహిమ చేత తండ్రి మీరు మమ్మల్ని నింపుతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అనుదినము జరుగుతున్నటువంటి ఇదిగో ఈ వేకువజాన ఈ ప్రార్థనలు ప్రభా మీరు ప్రారంభించి అనేక మందిని మీరు వాక్యము ద్వారా బలపరుస్తున్నందుకై నీకు స్తోత్రం. విశ్వాసము చేత ఇదిగో తండ్రి జీవితాలు అనేక మంది జీవితాలు విశ్వాసం ద్వారా కట్టబడుతూ ఉండగా ప్రభా మేము కూడా కొంత పాలిభాగస్తులుగా చేసి తండ్రి ఇదిగో మాకు మీరు ధన్యత చూపినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎనలేని ప్రేమ చేత ఎనలేని కృప చేత నువ్వు మమ్మల్ని బలపరిచినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతమంది అయితే ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభా వారందరిని మీరు దీవించమని రక్షించమని కోరుకుంటున్నారు. ఇల్లు పెట్టి కొన్నవారము కదా ప్రభువా తండ్రి, నీ చేత తండ్రి పాలించబడినటువంటి వారు. అయితే తండ్రి ఇదిగో మేము తెలిసి తెలియక చేసిన తప్పిదములు బట్టి ప్రభువా ఇదిగో తండ్రి నీ మహిమను మేము కోల్పోయి ఉండొచ్చేమో, కానీ మరలా 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 కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఇదిగో తండ్రి అట్టి కృపను మీరు మాకు అనుగ్రహించి తండ్రి మమ్మల్ని బలపరిచి నీ సన్నిధిలో నిలుపుకున్నందుకై మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాగ్దానము ద్వారా తండ్రి అనేక మందికి తండ్రి ఇదిగో వారి జీవితాల్లో తండ్రి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు మీరు సహాయం జరిగించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. గట్టిగా అందరం ఆకాశం వైపు చేతులెత్తి గట్టిగా ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ వేకువజామున ఈ ప్రార్థన కూటాలకి మిమ్మల్ని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. యథావిధిగా జరుగుతున్నటువంటి ఈ వేకువజామున ఈ ప్రార్థనలకి మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, అంతేకాకుండా దేవుడు నా మీద పెట్టిన భారాన్ని మరింతగా నేను బలోపేతం చేసుకుంటూ అనుక్షణము ఆయన రెక్కల నీడలో నడవాలని, మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్ళినట్లుగా గొప్ప కృపతో దేవుడు మమ్మల్ని నింపాలని, ఆయన ఇచ్చినటువంటి ఈ పరిచర్యను ఆయనకు మహిమార్థకరంగా జరగాలని మీరు కూడా ప్రార్థన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా నేను కార్యక్రమంలోకి వెళ్తాను. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఈరోజు వాగ్దానం హల్లెలూయా. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. ఎవరైనా చదివి నాకు సహాయం చేయండి. మైక్ తీసుకోవచ్చు. మైక్.
నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. చాలండి, నీకు కలుగజేయుదును. దేవాతి దేవుడు తను అనుకున్న రీతిగానే, వాస్తవానికి దేవుడు తన భక్తులను నడిపించే తీరు చాలా ఆశ్చర్యకరంగా, చాలా మహిమకరంగా ఉంటుంది. ఈ 17వ అధ్యాయం మొత్తం నేను చదివితే నాకు ఒక విషయం దేవుడు ఒక్క మాటలతోటి నాకు జ్ఞాపకం చేశాడు. అందులోనే ఉంటుంది, నువ్వు ఏ స్థితిలో నుంచి నేను నిన్ను తీసుకొచ్చానో దావీదు, నా కృపను నేను ఎవరికి ఇచ్చువాడను కాదు వాస్తవానికి, కానీ నా కృప నిన్ను వెతుక్కుంటా వచ్చింది. లోకములో మహా గొప్పవారికి కలిగి ఉన్నటువంటి ఘనత, భాగ్యము వాళ్ళకు మించే నేను నీకు ఇస్తా. ఎందుకు? దావీదుకి దేవుడికి మధ్య సంబంధం ఏంది? ఎందుకు దేవుడు దావీదుని అంతగా ప్రేమించినాడు? గొర్రెల మందలో నుంచి బయటికి తీసుకొచ్చినాడు, కుటుంబంలో నుంచి బయటికి తీసుకొచ్చినాడు, సమాజంలో నుంచి బయటికి తీసుకొచ్చినాడు. వెలివేయబడినటువంటి ఒక వ్యక్తిగా, తల్లిదండ్రుల చేత మరచబడినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి దావీదుని ఈరోజు వాగ్దానము ద్వారా ఎంత గొప్ప మహాగనులకు కలిగిన కంటే ఎక్కువగా నేను నిన్ను హెచ్చిస్తా, నిన్ను గణపరుస్తా. దానికి కారణం ఏందో తెలుసా? దేవుని మందిరం కట్టాలి అనే ఆలోచన అతనికి రావటం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచినటువంటి 2 వాగ్దానాలు కూడా ఇట్లాగే ఉంటుంది. ఎందుకు? దేవుడు లేస్తే గుడారాలు సిద్ధపరచుకోండి, దేవుని ఆలయం ఉన్నటువంటి మీ దేహాలను సిద్ధపరచుకోండి. దేవుని ఆలయము అనగా మన శరీరాలను మనం ఎందుకు సిద్ధపాటు చేసుకోవాలి? ఇదే వాగ్దానం. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, నేను ప్రార్థన చేసుకుంటాను, ఈ అంత్య దినాల్లో మనము ఎంత దాగి ఉండి దేవునికి మహిమకరంగా బ్రతకాలి, ఈ లోకం నుండి వేరుపాటు జీవితాన్ని కలిగి ఉండాలా, ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడి ఉండాలా, దేవునికి మహిమకరంగా జీవించాలంటే ఈ లోకానికి వేరే మనం జీవించాలా. హల్లెలూయా. ఇట్టి కృపను దావీదుకి ఎందుకు అనుగ్రహించాడంటే ఇవన్నీ చేసినాడు గనుక. దావీదుకి ఒక ఆశ, మందిరం కట్టాలని. మంచిదే. మునుపు ఎన్నడూ కూడా ఎవరు కూడా ఈ యోచన చెయ్యలా, స్థిరమైనటువంటి దేవుడికి ఒక మందిరం ఉండాలి అని. కానీ దావీదుకి దేవుడు చూపిన కృప ఏందో తెలుసా? ఒకవేళ దావీదు కట్టించలేదు, నేను నీకు ఇవ్వను, నీ సంతతి వారికి ఇస్తానన్నప్పుడు ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడో తెలుసా? ఈ 17వ అధ్యాయంలో నేను ఏమాత్రము వాడను, నీ చేత నేను క్షమించబడటానికి, నీ చేత నీ కృప పొందుకోవడానికి. అర్హత లేని వారికి అర్హత కలిగించేదే దేవుని కృప. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను వారి సంతతికి ఇస్తానని దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇప్పుడు ఈ క్షణం మీకు తెలియజేస్తున్నది ఏందిరా అంటే, ఎవరైతే ఈ వాగ్దానం వింటున్నారో మీ జీవితంలో కూడా ఇట్టి శాశ్వతమైన కృపను మీరు పొందుకోవాలి అంటే, దేవుడి ఆలయమైనటువంటి మీ శరీరాలు అనగా మీ మనస్సులను మీరు కట్టాల. మీరు ఆరంభించండి, ముగించువాడు ఆయనే.
మీ కుటుంబాల మీద ఆశీర్వాదము, మీ సంతతి మీద ఆశీర్వాదము కలిగి ఉండాలి అంటే మీరు దేవునికి ఎంత రుణస్థులై ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు చదవండి, ఈ ముగింపు అయిపోయిన తర్వాత ఈ 17వ అధ్యాయం చదివితే దావీదు ఒక ప్రార్థన చేస్తాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ. నాకు చాలా బాగా నచ్చింది ఆ మాటలు. ఎంత దీనమైన మాటలు అంటే యాక్టింగ్ చేసినట్టు ఎక్కడ కనిపించరా నాకు. హృదయంతరంగంలో పరిశోధించినటువంటి దేవుడు తన సంతతి వారికి ఈ భాగ్యాన్ని అనుగ్రహించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడన్నా ఏ ఇంట్లోనే ఉన్నాను దావీదు, గుడారాల మధ్యలో నేను నివాసము చేశాను, కానీ నీవు మాత్రము నాకు శాశ్వతమైన మందిరం కట్టాలని నీకు యోచన వచ్చింది చూడు, అందుకు నీ సంతానం నేను ఆశీర్వదిస్తా, యుగ యుగాలు నీ పేరు ఉండేటట్లుగా నేను చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు జెరుబ్బాబేలు బాగా తెలుసు. జెరుబ్బాబేలు దేవుని మందిరానికి పునాది వేసినటువంటి వ్యక్తి, రెండవ మందిరానికి. అతను ఎవరు? బబులోను సామ్రాజ్యంలో పుట్టినటువంటి ప్రధాన యాజకుడు, చెరలో ఉండగా పుట్టినటువంటి ప్రధాన యాజకుడు. అతను కూడా ఈ దావీదు కుమారుడేనంట. ఎంత దూరదృష్టి తెలుసా. మొట్టమొదటి మందిరానికి అవకాశం ఇచ్చినాడు, రెండో మందిరం కట్టడానికి కూడా అవకాశం ఇచ్చినాడు. ఇంకా కృప ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత మూడో మందిరానికి కూడా ఆ వంశానికే దేవుడు కృప అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యుగ యుగాలు మారిన, తరాలు మారినట్టు కానీ ఆయన మాత్రం మాట మార్చనటువంటి దేవుడు, కృప చూపే దేవుడు, బలపరిచే దేవుడు, హెచ్చించే దేవుడు, నిన్ను నీ వంశాల మీద దీవెలు కుమ్మరించగలిగినటువంటి దేవుడు. అయ్యా, మీరు ఆశీర్వాదాలంటే డబ్బు మాత్రం చూడబాకండి. డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఉంటేనే దేవుని కృప ఉందని అనుకోవటం ఈ భ్రమ. అది కాదు శాశ్వతమైన కృప అంటే. మన పేరు దేవుని దృష్టిలో గొప్పగా ఉండాల. మనము పరలోక పౌరులమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదమే గొప్పది అనుకుంటే మరి పరలోక సంగతి ఏంటి? దాని ఆశీర్వాదం గురించి ఏం మాట్లాడతావు? అది కదా మన శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం, శాశ్వతమైన కృప. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏందిరా అంటే, గొప్ప గొప్ప మహామహులకు, గొప్పవారికి, ఈ లోకంలో గొప్పవారు అనుకుని పిలువబడుతున్న వారికంటే గొప్పగా నిన్ను హెచ్చిస్తా. ఆశీర్వాదము అనగా తరతరాలు గుర్తుండేటట్లు చేయటం. ఈ లోకంలో కాదు, పరలోకంలో కూడా. హల్లెలూయా. ఈ లోకంతో మరవబడేది ఆశీర్వాదము కాదు. నీ పేరు ఈ లోకంలో గొప్పగా ఉండటం కాదు, దేవుని దృష్టిలో గొప్పగా ఉండటమే కాదు, ఈ లోకంలో పరలోకంలో కూడా గొప్పగా ఉండాలా. దావీదుకు చూపించినట్టు శాశ్వతమైన కృప ఈ లోకంతో ముగింపు లేదు, పరలోకముతో కూడా ముడిపడి ఉన్నది. ఈ వాగ్దానము చేత నువ్వు నేను దేవునికి మరింతగా దగ్గర అవ్వాలా. ఆశీర్వాదాలు పొందుకున్నంత ఈజీ కాదు పరలోకాన్ని స్వతంత్రించుకోవటం అంటే. దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప నీకు కావాలి అంటే, ప్రియ సహోదరి సహోదరు, నువ్వు ఏ మందిరాలకు వెళ్తున్నావో నాకైతే తెలియదు. నిజముగా నువ్వు దేవుని ప్రేమిస్తుంటే, నిజముగా దేవుణ్ణి నువ్వు గణపరుస్తున్నావా? ఆయన హెచ్చిస్తున్నావా? న్యాయంగా నువ్వు చేయవలసిన కార్యక్రమాలు నీ మందిరంలో నువ్వు చేస్తున్నావా? గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ తూకం వేస్తావో అదే నీకు కొలవబడుతుంది. నువ్వు మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడిని నేను నిర్లక్ష్యం చేస్తాడు. నువ్వు మందిరాన్ని కాచువాడువైతే నిన్ను కూడా దేవుడు కాస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి కృప చేత నువ్వు నేను బలపరచబడాలి. ఇట్టి మహిమ చేత మనము దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించాలి. అప్పుడే ఆయన దృష్టిలో గొప్పవారముగా మనం ఉండబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఈ వాగ్దానము నువ్వు వింటూ ఉండంగానే
దేవుడు నీ హృదయంలో ఒక భారమైనటువంటి నిర్ణయాన్ని పెడతాడు. ఆ నిర్ణయం చొప్పున నువ్వు నడిపించబడాలి ఈ రోజు నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించు. దేవుడికి దావీదు గారికి చూపించిన శాశ్వతమైన కృప తన వంశాల మీద దీవెనకరంగా మార్చబడి ఉంది కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. నిన్ను బట్టి నీ వంశం ఆశీర్వదించబడుతుంది, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నిన్ను బట్టే నీ మందిరము కూడా ఆశీర్వదించబడుతుంది. అట్టి కృపను మనం పొందుకునేవారముగా ఉండాలా. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండేవారమై ఉండాలా. నమ్మకం ఉండు వారికి మెండైన దేవుని అనుగ్రహిస్తానని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. మహిమ నుండి అధిక మహిమలోకి మనం మార్చగలిగినటువంటి దేవుడు కదా ఆయన. అయ్యో ప్రభువా, నీ చేత గుర్తింపు పొందుటకు నేను ఏ పాటు వాడను. మనుష్యుడు మరిచిన కానీ నువ్వు మరవని దేవుడవు కదా. ఈ లోకంలో మనుష్యులు నిందలు వేస్తారు, అవమానిస్తారు, హేళన చేస్తారు, గాయపరుస్తారు, భేదాభిప్రాయాలు చూపిస్తారు. కానీ దేవుడు అట్లా చూడడు కదా. దేవుడు చూపు వేరు కదా, దేవుడు మనస్సు వేరు కదా, ఆయన యోగ్యమైనటువంటి ఆయన తలంపులు వేరు కదా. ఆయన మహిమను అందరికి ఇచ్చేవాడు కాదు కదా, దీనులకు ఆయన కృప చూపేవాడు కదా. యేసయ్యా, 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 ఈ వాగ్దానము చేత తండ్రి మమ్మల్ని బలపరచమని కోరుకున్న వాక్యము నిమిత్తమై ప్రభువా, ఇదిగో మా హృదయంలో నాటబడినట్టు మీరు సహాయము జరిగించమని కోరుకుంటున్నాను. అయ్యా తండ్రి, ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు వింటున్నారో, వాక్యం వింటున్నారో ప్రభు, వారి జీవితం ఒక గొప్ప మార్పు మీరు జరిగించమని కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే తండ్రి, ఇదిగో నేను చేస్తున్నటువంటి ఈ పరిచర్య ప్రభువా, ఇది నీది నాయన. నీవే తండ్రి ముందు నడిపించమని కోరుకుంటున్నాను, నువ్వే బలపరచమని కోరుకుంటున్నాను, నీవే బలపరచమని కోరుకుంటున్నాను. అయ్యా తండ్రి, ఈ పరిచర్య నీది, నీకు మహిమకరంగా మేము ఉండాలి తప్ప మా ఆలోచనలు కాదు నాయన, మా తలంపుల ద్వారా జరిగించబడకూడదు. నీ రాకడ పర్యంతం వరకు తండ్రి ఈ పరిచర్య నిలువునట్లుగా తండ్రి దావీదు గారికి చూపించిన శాశ్వతమైన కృప మీరు మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నారు. అలాగే ప్రభువా, రావురు పరిచర్య చేస్తున్నటువంటి వినయ్ కుమార్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రెట్టింపు ఆశీర్వాదము చేత తండ్రి అతను బలపరచమని కోరుకుంటుంది. నీ సేవకుని బలపరచండి, నీ సేవకురాలను బలపరచండి, బిడ్డలను కాపాడి రక్షించమని కోరుకుంటున్నాను. అలాగే జలదంకి ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి మార్టినయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి సతీమరి గారి, పాశ్రమ్మ గారిని మీరు దీవించండి, ఆరోగ్యాన్ని బలపరచండి, బిడ్డలను దీవించండి, మోషని దీవించమని కోరుకుంటున్నాను. అలాగే ప్రభువా, తిమోతేయ గారిని దీవించండి, ఆరోగ్యాన్ని బలపరచండి. అలాగే తండ్రి, వారికి ఇచ్చిన సంతానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించండి. జాన్ పాస్టర్ గారి కుటుంబాన్ని దీవించండి, అక్కకు ఆరోగ్యం ఇచ్చి బలపరచమని కోరుకుంటున్నానయ్యా. అలాగే ప్రభువా, చెరుకుంపాలెంలో సేవ జరిగిస్తున్నటువంటి సూర్యప్రకాష్ గారిని దీవించారు, రోహిణి పాశ్రమ్మ గారిని దీవించారు, వారికి ఇచ్చిన సంతానమును బట్టి నీకు స్తోత్రం. కుమారుడైన సుధాకర్ కుటుంబాన్ని దీవించమని కాబట్టి వారికి ఇచ్చిన సంతానమును బట్టి నీకు స్తోత్రాలు. నా స్నేహితుడైన కాలేబు గారి గురించి ప్రార్థన చేసిన వారికి ఇచ్చిన సంతానమును బట్టి స్తోత్రాలు. నీ రాకడ పర్యంతం వరకు నమ్మకంగా తండ్రి విశ్వాసంలో కొనసాగేటటువంటి ధైర్యాన్ని అతనికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను ఆయన. అలాగే తండ్రి, హైదరాబాద్లో ఉన్నటువంటి నా ఫ్రెండ్ అనిల్ కుమార్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను, అతను కూడా మీరు దీవించి కాపాడి రక్షించమని కోరుకుంటున్నాను. అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి మరొక స్నేహితుడు నాగరాజు కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి అయ్యా. అతనికి కూడా ప్రభు ఆరోగ్యము ఆయుష్ను అనుగ్రహించి తండ్రి, ఇదిగో నమ్మకమైనటువంటి అయా కుటుంబ యజమానుడిగా తండ్రి అతను ఉంటూ
గొప్ప కార్యాలు జరిగించినటువంటి కుటుంబంలో తండ్రి మీరు కృప చూపించమని కోరుకుంటున్నానయ్యా. నువ్వు ఇచ్చినటువంటి బంధుమిత్రులను బట్టి నీకు స్తోత్రం, తల్లిని బట్టి నీకు స్తోత్రం, చెల్లిని బట్టి నీకు స్తోత్రం. అయ్యా తండ్రి, నీ సన్నిధిలో మేమంతా ప్రభువా దావీదు గారికి చూపించిన శాశ్వతమైన కృపను మేము కూడా పొందుకునేటట్లుగా తండ్రి మీరు మాకు సహాయం జరిగించమని కోరుకుంటున్నాను. నువ్వు నాకు ఇచ్చినటువంటి సంతానమును బట్టి నీకు స్తోత్రం, ఇచ్చిన భార్యను బట్టి నీకు స్తోత్రాలు చేయి. ఇది నీ కృప, ఇది నీ కృప. ఈ కృపను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా తండ్రి, నీ రాకడ పర్యంతం వరకు నమ్మకంగా పనిచేయి పనివాడిగా తండ్రి నన్ను నీ ఆత్మ చేత నింపమని కోరు. రెట్టింపు ఆత్మ చేత నింపాలి. నీవు నింపగలిగినటువంటి దేవుడు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తండ్రి ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో తండ్రి, వారి మీద నీ పరిశుద్ధాత్మ వరములు మీరు దించమని, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపమని కోరుకుంటాను. భాషలో మాట్లాడుతూ దేవుడి నామాన్ని ఘనపరచండి. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. కృప చూపించి నడిపించ, బలపరిచి నడిపించమని కోరుకుంటున్నానయ్యా. ఈరోజు వేకువజామున ప్రార్థన నీకు మహిమకరంగా జరిగించుకున్నందుకే మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు మహిమకరంగా తను అనుకున్న రీతిగానే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక మరి ముఖ్యంగా ఈరోజు శుక్రవారము నేను దర్శి ప్రాంతంలోకి వచ్చి ఉన్నాను. ఈరోజు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఉన్నది కనుక చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే మీకు తెలిసిన వారికి తెలియజేయండి. ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది కనుక మరిన్ని వివరాల కోసము మీరు ఫోన్ చేసి మీరు కనుగొనండి. అంతేకాకుండా నా గురించి, పరిచర్య గురించి, నా ఆరోగ్యం గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు రాకడ పర్యంతం వరకు ఇదే విధముగా ఎన్ని శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడు కనుక మనము కన్నీటితో విత్తువారమై ఉండాలా. చాలా విలువ ఉన్నది కన్నీటికి. కాబట్టి మనం ఇతరుల కోసము ప్రార్థన చేయాలి. ఇతరుల కోసం మనం కన్నీరు కార్చే అంత గొప్ప భాగ్యంలోకి మనం వెళ్ళాలి. కనుక మీరు నా గురించి ప్రార్థన చేయండి. అనేక మంది విశ్వాసులు తప్పిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా ప్రతి సంఘాలు దేవుని ఆత్మల చేత నింపబడి నమ్మకమైన పనివారిగా ఉన్నట్లుగా మనమందరం కలిసి ప్రార్థనలు కూడా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాకడ పర్యంతం వరకు దేవుని యొక్క కృప మనందరి మీద ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామము సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. మన పరమ తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమయో, కుమారుడని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల మనకును, ప్రజలకును, సేవకులకును, పరిశుద్ధులకు సదాకాలము తోడి ఉండనుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు, దేవునికి స్తోత్రాలు. సాయంత్రం 7 గంటలు స్టార్ట్ అవుతుంది. 9 గంటలకి పాటలన్నీ ముగించుకొని వర్తమానంలోకి అట్లా వెళ్ళిపోతాము కనుక గట్టిగా 2 గంటల దాకా జరగబోతున్నటువంటి ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. లైవ్లో కూడా వస్తుంది కనుక లైవ్లో వీక్షించే వాళ్ళు చూడండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.